ఇక రమేష్కి ఇస్తే సూర్యాపేట గెలిచే వాళ్ళం సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేటీఆర్ పొలిటిషియన్ కాదు, బీఆర్ఎస్ అధ్యక్షుడిగా హరీష్ రావును చేయాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్ను పటేల్ రమేష్ రెడ్డికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ పొలిటిషియన్ కాదన్నారు. నల్గొండ జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు సచ్చిన పాములని విమర్శించారు. కేసీఆర్ ఆ బంధు ఈ బంధు ఇచ్చి చివరికి బొందలు పడ్డాడన్నారు. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకోవాలని ఆ పార్టీ అధ్యక్షుడిగా హరీష్ రావును చేస్తే బీఆర్ఎస్ మనగడ ఉంటుందన్నారు. కేసీఆర్కు రాజకీయ వారసుడు ఆయన మాత్రమేనని, పార్టీ నడపడం కేటీఆర్ వల్ల కాదన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నా హరీష్ రావు మాత్రం పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కొన ఊపిరిలో ఉన్నదని దుయ్యబెట్టారు. బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిస్తే ఇద్దరు ఖతం అవుతారన్నారు. ఆ రెండు కలిసి పోటీ చేస్తే మెదక్లో కూడా బీఆర్ఎస్ గెలవదని జోస్యం చెప్పారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 12 నుండి 14 ఎంపీ సీట్లు వస్తాయన్నారు. ఎంఐఎం పార్టీ 5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుందన్నారు. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ సభ ప్రభావం లోక్సభ ఎన్నికలపై ఉండదని, కాంగ్రెస్ నుంచి భువనగిరి ఎంపీ టికెట్ బీసీకి ఇచ్చినా తాము దగ్గర ఉండి గెలిపించుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీలో మల్లారెడ్డికి ఛాన్స్ లేదని, వచ్చిన ఆయనని మల్కాజ్గిరి టికెట్ ఇచ్చేది లేదంటూ ఆయన తేల్చి చెప్పారు. నల్గొండ రాజకీయాలపై అదేవిధంగా రాష్ట్ర రాజకీయాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి.